వెల్కమ్ టు యూఐటీవీ. తెలంగాణ కేబినెట్ విస్తరణకు రంగం సిద్ధమైంది. మంత్రివర్గ విస్తరణపై కాంగ్రెస్ పార్టీలో తీవ్ర ఉత్కంఠ మొదలైంది. ఈ మంత్రివర్గ విస్తరణలో 5 నుండి 6 మంత్రి పదవుల్ని ఉగాదికి ప్రకటించనున్నారు. ఇక కాంగ్రెస్ అధిష్టానం కూడా కేబినెట్ విస్తరణ అంశం పూర్తిగా తమ డైరెక్షన్లోనే జరుగుతుందని ఇప్పటికే పార్టీ శ్రేణులకు సంకేతాలు జారీ చేసింది. అయితే నేతలు తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి కింద మీద పడుతున్న సంగతి తెలిసిందే. ఆల్రెడీ అద్దంకి దయాకర్, విజయశాంతి పేర్లు అధికారికంగా ఖరారయ్యాయి. ఇప్పుడు కొత్తగా మరో 3 పేర్లు తెరపైకి వచ్చాయి. నల్గొండ జిల్లాకు చెందిన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి, చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్, ఈ ముగ్గురికి మంత్రివర్గంలో బెర్తులు కన్ఫర్మ్ అయ్యాయని సమాచారం. మొత్తానికి బీసీ కోటా కింద 2కి, ఎస్సీ సామాజిక వర్గానికి 2, రెడ్డి సామాజిక వర్గానికి 1, వెలమ సామాజిక వర్గానికి 1, ఎస్టీ కోటా కింద 1కి, ముస్లిం మైనారిటీ కోటా కింద 1కి మంత్రి పదవులు దక్కనున్నాయని సమాచారం. ఆ వివరాలేంటో ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. ప్రస్తుతం ఉన్న తాజా సమాచారం ప్రకారం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఈ మంత్రివర్గ విస్తరణలో బెర్త్ కన్ఫర్మ్ అయ్యిందని జోరుగా వార్తలు వినబడుతున్నాయి. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నల్గొండ జిల్లాలో ఎమ్మెల్యే అభ్యర్థుల గెలుపుకు ప్రముఖంగా కృషి చేశారు. భువనగిరి ఎంపీ స్థానం కోసం నిద్రాహారాలు మాని గెలిపించినట్లు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇటీవల ఒక మీడియా ప్రతినిధితో మాట్లాడుతూ పార్టీలో కష్టపడి పనిచేసే వారికి తగిన గౌరవం తప్పకుండా వస్తుందని విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఇక కోమటిరెడ్డి ఆశించినట్లుగా ఆయనకు ఈ మంత్రివర్గ విస్తరణలో స్థానం కల్పించాలని తాజాగా ఢిల్లీ అధిష్టానం స్పష్టం చేసిందని సమాచారం. ఇక బీసీ కోటా కింద ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి కొత్త మంత్రివర్గంలో చోటు ఖరారైంది. ఇక ఎస్సీ కోటా కింద చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకట స్వామి పేరు ఫైనల్ అయిందని గాంధీ భవన్ నుండి లీకులు వస్తున్నాయి. ఇక ముస్లిం మైనార్టీ కోటా కింద అమీర్ అలీఖాన్కు తప్పకుండా స్థానం ఇవ్వనున్నట్లుగా కాంగ్రెస్ వర్గాల నుండి తాజాగా వినపడుతోంది. ఇక ఇటీవల ఎమ్మెల్సీగా ఎంపికైన విజయశాంతికి బీసీ మహిళా కోటా కింద మంత్రి పదవి ఖరారైందని కూడా బలంగా వార్తలు వినబడుతున్నాయి. ఇక మరో బీసీ నేతకు మంత్రివర్గ విస్తరణలో చోటు దక్కనుందని సమాచారం. అది ఎవరన్నది కొంత సస్పెన్స్గా మారింది. మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు క్యాబినెట్లో స్థానాన్ని ఆశించినప్పటికీ ఆయనకు ఈ క్యాబినెట్ విస్తరణలో కష్టమేనని అంటున్నారు. ఉగాది రోజు మంత్రివర్గ విస్తరణ జరగనుందని, వెలమ సామాజిక వర్గం నుండి మంత్రి జూపల్లి కృష్ణారావు ప్లేస్లో అదే సామాజిక వర్గానికి చెందిన మదన్ మోహన్ రావుకు చోటు కల్పించనున్నారని సమాచారం. ఇక ఎస్టీ కోటా కింద మంత్రి పదవికి గాను చాలామంది నేతల పేర్లు తెరపైకి వస్తున్నాయి. ఇదిలా ఉండగా కాంగ్రెస్ మంత్రివర్గ విస్తరణలో అదృష్టం ఎవరిని వరిస్తుందన్న చర్చ కాంగ్రెస్లో ఉత్కంఠని రేకెత్తిస్తుంది. క్యాబినెట్ విస్తరణ అంశాన్ని ఇప్పటికే సీరియస్గా తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డి ఈసారి తన పంతాన్ని నెగ్గించుకుంటాడా, లేదా ఢిల్లీ అధిష్టానం నిర్ణయం మేరకే జాబితాలో పేర్లు ప్రకటిస్తారా అన్న చర్చ కూడా కాంగ్రెస్లో జోరుగా సాగుతుంది. రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, రాహుల్ గాంధీ, జాతీయ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే లాంటి పెద్దలు మంత్రి పదవుల జాబితా తయారీలో సామాజిక అంశాలు, పార్టీలో నిజాయితీగా కష్టపడుతున్న వారికే పదవులు కట్టబెట్టనున్నారని సమాచారం.